త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం స్మర నిత్యం అనిత్యతాం స్మర నిత్యమనిత్యతాం త్యజ దుర్జన సంసర్గం సంసర్గం ప్రేమస్వరూపులారా, embodiments of love. దుష్టకల్పితమైన ఈ జగత్తునందు కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగములను ఆశించి ఇంద్రియ సుఖములను అపేక్షించి జీవించుటకు ప్రయత్నిస్తున్నారు. In this apparent transient world, every living creature wants to derive the sensual pleasure and sensual happiness. కానీ ఈ ఇంద్రియ సుఖము ఎక్కడి నుండి ఆవిర్భవించుతున్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. They are not able to recognize the fact where from they get this sensual pleasure. సమస్త ఇంద్రియ సుఖములకు పుట్టినిల్లు దుఃఖమే. For all the sensual pleasure, the center being that of misery. పుట్టుక స్థానం ఎట్టిదో దాని పూర్వాపరాధం అట్టిదే ఉంటుంటాయి. As is the center of origin, so the rest follow in the same way. దుఃఖమునందు పుట్టి సుఖమును ఏ రీతిగా తాను పొందగలడు? అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తునందు కనిపించినది అందరి కూడాను అనిత్యం అసుఖం ఈ లోకం. All that you see in this world is purely temporary. Everything is fleeting, full of misery. కనుక ఈ సత్యాన్ని మానవుడు గుర్తించితే ఎన్నో విధములైనటువంటి పవిత్రమైన స్థితిని పొందగలదు. When once man recognizes this truth, he will lead a sacred life. తన పుట్టుక స్థానాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. He is not able to know his origin. ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ నిలిచాను, ఎక్కడికి వెళుతున్నాను అనేటువంటి ఈ మూడు రహస్యములను గుర్తించుకుంటే మానవుని యొక్క జీవితం సార్థకమవుతుంది. Human life is really redeemed if one understands the meaning of these questions. Where from I have come, where do I live, where do I go back? ఇంద్రియములకు మాత్ర అని పేరు. Indriya senses are called matras. మీయతే ఇది మాత్ర అని దీని యొక్క అంతరార్థం. అనగా ఈ యొక్క ఇంద్రియములు అనేటువంటివి ఈ మాత్ర అనేటువంటివి కూడాను కొలతను వేయబడినటువంటివి. Indriya senses are matras. They have got their own measure. కొలతలు వేయునటువంటిది ఇంద్రియములే. Only the senses measure up. ఎట్ట How? పప్పుకు తగినంత ఉప్పు లేదు అని దీనికి తగినటువంటి కొలతలు వేసి చెప్పునటువంటిది నాలుక. It is the tongue that measures to what extent salt is added to the dough. మనిషి చాలా అందంగా ఉంటున్నాడు, కానీ ముక్కు చాలా చిన్నది అని దీనికి కొలత వేసి చెప్తుంది కన్ను. It is the eye that says that man is so handsome, but the nose is very small. Small. ఈ విధంగా మంచి చెడ్డలను గుర్తించి ఉచ్చరించినటువంటివి ఈ ఇంద్రియములు. So senses decide what are good and what are bad. ఈ యొక్క మాత్రకు మరొక విశిష్టత కూడా ఉంటున్నది. Matra senses have another significance. అనగా ఒక పరిమితములో దీనిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం. Meaning they must be used under certain limitation. భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఇంద్రియములను అందించినటువంటి ఈ ఇంద్రియములను పరిమితమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ఉపయోగించుకోవాలి. Senses, which are God's gift, must be used under certain limits. పరిమితములకు మించిపోయినప్పుడు
భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవటమే కాకుండా దానివల్ల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు, నష్టములకు, రోగములకు గురి కావాల్సి వస్తుంది. If he doesn't make use of senses under certain limits, it amounts to disobedience to God and he will be put to suffering, losses and sickness. భగవంతుడు ఏ నిమిత్తమై ఏ ఇంద్రియములను ప్రసాదించాడో ఆ ఇంద్రియములను ఆ నిమిత్తమై సక్రమమైన మార్గంలో దాన్ని ప్రవేశపెట్టి అనుభవించడానికి ప్రయత్నించాలి. We have to make use of, proper use of these senses for which they are meant, gifted by God. ఉదాహరణమునకు ముక్కును తీసుకోండి. For example, take nose. శ్వాసను తీసుకోవటం కోసమని, శ్వాసను వదలటం కోసమని, సుగంధమును చూసుకోవటం కోసమని, దుర్గంధమును విసర్జించడం కోసమని ముక్కును మనకు ప్రసాదించాడు. Nose is gifted for respiratory process, inhalation and exhalation, and also to enjoy the fragrance. ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్వీకరించి తద్వారా తన ప్రాణమును నిలబెట్టుకునే నిమిత్తమై ఈ నాసికమును అందించాడు. Nose is given to maintain our life through this breathing process. అంతేకాక రుచులను కూడాను చూచి అనుభవించే నిమిత్తమై కూడాను ఈ నాలుకను అందించాడు. The tongue is gifted to know the taste. ఈ విధమైనటువంటి యొక్క కొన్ని ఇంద్రియముల యొక్క భాగములను మనము దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. We are making all attempts to misuse these senses. శ్వాసను తీసుకోవటం, శ్వాసను వదలటం, Inhalation and exhalation. దీని ద్వారా కూడాను అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రబోధనను అందిస్తూ ఉన్నాడు. The breathing process also has got spiritual teaching. సో ఇది అద్వైతం యొక్క మార్గము, ప్రబోధ. The teaching of non-dualism is this principle of Soham. దీన్ని హంస గాయత్రి అని కూడా చెప్తూ వచ్చాడు. This is also called Hamsa Gayatri. సోహం, నేనే అది, నేనే దైవము అనేటువంటి యొక్క అంతరార్థము. The meaning of Soham is I am that, I am God. ఇట్టి భావాన్ని నీవు అర్థం చేసుకుని వర్తించమని గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క నాసికాన్ని అందించాడు. This nose is gifted to understand this principle of Soham by the Kani breathing process. భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి, భౌతికమైనటువంటి యొక్క విషయ వాసనలకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రమును ప్రబోధింపజేసేటువంటి ఈ నాసికాన్ని ముందు నష్టం చేసుకుంటే ఈ నాసికం ఏమైపోతుంది? In this physical world, the world full of sensual pleasure, if you make use of the nose for snuff, what is going to happen? ఈ స్నఫ్ అనేటువంటిది నష్టం చేసుకోవటం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా కొంత అడ్డుపడిపోతాయి. తద్వారా పవిత్రమైన మంత్రమును ఉపయోగించేటువంటి యొక్క ఈ నాసికమునకు అపవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశించినట్టు అవుతుంది. The snuff comes in the way of our breathing process and it makes the whole process unsacred. తద్వారా ఈ యొక్క స్నఫ్ ద్వారా ఊపిరితిత్తులు కొంతవరకు అడ్డుపడిపోతాయి. The lungs also in due course of time get spoiled. తద్వారా ఇస్నోఫీలియా, ఆస్మా అనేటువంటి రోగములు కూడా ప్రారంభమవుతాయి. One suffers from eosinophilia and asthma because of snuff. భగవంతుడు ఏ నిమిత్తమై అందించాడో ఆ ఇంద్రియములను దానికి విరుద్ధమైన మార్గంలో వినియోగపెట్టడం చేత దీనికి తగినటువంటి పనిష్మెంట్ ఈ వ్యాధియే. The sickness is a consequence of the misuse of the senses because they are meant for a particular purpose. నాలుకను అందించేది దేనికోసమని? Why the tongue is given? అందుకోసమని నాలుకను ఎన్ని విధముల కూడాను వర్ణిస్తూ వచ్చాడు జయదేవుడు. Jayadeva extolled the various traits of the tongue. జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం సత్యం హితం త్వం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. ఓ పవిత్రమైనటువంటి ఒక నాలుక, రుచి ఎరిగినటువంటి నాలుక, గౌరవ మర్యాదలు తెలిసినటువంటి నాలుక, వినయ విధేయతలను పాటించినటువంటి నాలుక, నీవు నిరంతరం కూడాను గోవింద, దామోదర, మాధవ అనేటువంటి నామం స్మరించేటువంటి ఓ నాలుక, నీవెందుకు ఈ పెడమార్గం పడుతున్నావు? O tongue, you are really sacred. You know the respect and the esteem. You know what obedience and humility is. Instead of chanting God's name, Govinda and Damodara, why are you going the wrong way? అట్టి నాలుక నుండి మనము
సత్యమైనటువంటి పలుకును పలకాలి. With this tongue, we should speak truth. సత్యవాక్కును అనుసరించాలి. We should follow truth. పరుల హృదయంలో బాధించినటువంటి యొక్క పలుకును పలకాలి. We should speak in such a way as to not to hurt others. మధురమైనటువంటి యొక్క పదార్థములు భుజించాలి. We should accept palatable, మత్తు పదార్థములు కానీ intoxicant, మాంసభక్షణ కానీ or meat, స్మోకింగ్లు కానీ or smoking. ఇత్యాది దుర్వ్యసనములకు గురి అయ్యేటువంటి యొక్క పదార్థములను నీ పైన ఉంచకూడదు. One should not have these vices as to take these intoxicants and smoking and the meat eating. ఇత్యాది దురభ్యాసములకు లోగా కావటం చేతనే నీ యొక్క కీర్తిని కూడాను నీవు కోల్పోతున్నావు. Because of these vices, you lose your name in society. మాంసము, మద్యపానము, స్మోకింగ్, ధూమపానము ఈ మూడు కూడాను మానవునికి చాలా విరోధమైనటువంటి యొక్క చర్యలను చేకూరుస్తుంది. The non-vegetarianism, drinking and smoking, they are quite contradictory to human behavior. తద్వారా అనారోగ్యం కూడాను ఏర్పడుతుంది. Therefore he falls sick. మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడాను చెడిపోతుంది. His brain also gets ultimately spoiled. ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు గతికి ప్రయోజనం ఏమిటి? Having lost intelligence like that, why should he continue to live? కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది. Therefore the teaching is, O tongue, you have got a sacred purpose to fulfill. You follow the direction. మాత్ర అనే దానికి పరిమితమైనటువంటి పద్ధతిలోని Matra here meant to work under certain limits. ఏది వినాలో దానిని మాత్రమే వినాలి. మనం We are supposed to listen that what we are supposed to. వినవలసినటువంటి దానిని విస్మరించి, వినరానటువంటి దాన్ని విశ్వసించి నీ యొక్క శ్రవణమును నాశనం చేసుకుంటున్నావు. In fact, we are spoiling this power of faculty of audition listening by believing that what we are not supposed to. సూరదాసు కూడా చెప్పాడు, చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీ గానం ఆలింప నేరరైరే. Surdas also said, you have got the ears, but you are not able to listen to the melodious music of the కన్నుండి Lord. గుడ్డులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరే. Having been gifted with the eyes, yet you are not able to see the beautiful form of కన్నులను the ఎందుకు Lord. ఇచ్చాడు భగవంతుడు? Why God has given eyes? అడ్డం వచ్చినటువంటి వాటిని ఇంకా చూడటం కోసమనే? Are they given to see everything? కాదు, No. మంచిని చూసే కోసమని. To see good, eyes are given. కనుకనే పురంధరదాస్ కూడా చెప్పాడు, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఎందుకు ఈ కన్నులు ఉండాలి? Why should I have భగవంతుని these చూడనటువంటి ఈ కన్నులు ఎందుకోసం ఉండాలి? The eyes that don't see the form, beautiful form of God, why should they exist? ఎందుకు ఈ కన్నులు ఉంటున్నాయి పత్తికాయల వలె? Just these eyes are like the cotton balls. దీనికోసమా? బజార్లో పోయేటువంటి వ్యక్తులందరినీ చూడటం కోసమనా? కాదు. బజార్లో వేసినటువంటి గైడ్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు. బజార్లో వేసినటువంటి సినిమా వాల్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు. The vision is not granted to watch the guideposts and the wall posters on along the streets and everything over there. నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు. As you walk along the road, first watch your step. నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదమునకు గురి అయిపోతున్నావు. Because you have lost that sacred path of the vision, you are put to danger. చూడు, నీవు రోడ్లో వెళుతున్నప్పుడు సైకిల్ పైన పోతున్నావు. ఈ యొక్క వాల్ పోస్ట్ నువ్వు చూసుకుంటూ పోతే ఏ టాక్సీనో ఏ యొక్క రిక్షానో వచ్చి నిన్ను కొట్టి నీకు ప్రమాదం కలిగిస్తుంది. As you are going on your bicycle, if you look at the wall post over there, naturally you sustain a fracture నీవు by రోడ్లో hitting against a vehicle. రోడ్డును చూడాలి కానీ మిగతా విషయాలను ఏమాత్రం గుర్తించరాదు. You should see the road as you go straight, nothing else. అప్పుడే నీకు క్షేమము, అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది. There lies all the joy and security. కనుకనే ఇంద్రియముల యొక్క ప్రమాణమును, ఇంద్రియముల యొక్క విలువను, ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. Therefore we have to make an effort to know the value, the limitations of the senses given to us. ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి. In this world, we find one creature submitting itself, a victim to one sense or other. కురంగ మాతంగ విహంగ మీన భృంగముల వలె అన్నారు. కురంగ మాతంగ విహంగము మీనము కుంభములు వలె అనగా లోకంలో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు 5
ప్రాణములుంటున్నాయి. There are 5 principles here. One is Shabda. The second is Rupa, the శబ్దములకు form. లోబడి జింకలు వశమైపోతున్నాయి. The deer, the second they become victims to the sound. శబ్దమును తాను భరించుకోలేవు. They can't bear the sound. అదిరి బెదిరిపోతుంటాయి. They are fear-stricken because of high sound. కట్టగడపటికి ప్రాణమును కోల్పోతుంటాయి. They lose their life ultimately. ఒక శబ్దములకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితమునే కులిపోతున్నాయి. Deer is a victim to one factor of స్పర్శ, sound. ఏనుగు. Then touch. ఈ స్పర్శ చేత తాను మనకు వశమైపోతుండాలి. Elephant can be caught because of its దేహం weakness of పెద్దదే touch. కాని బలం చాలా గొప్పదే కాని ఒక శబ్దములు కాగా స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి. The body is so big, so mighty, but yet, because of weakness to the sense of touch, it becomes a victim. ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధిబలమును ఏమాత్రము యోచించదు. This sense of touch is beyond the physical power and intelligence. కనుకనే శబ్దము స్పర్శ రూపము. And third one, the form, Rupa. మిలిసలు ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ను చూసేటప్పటికి తాము కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో. And we find so many worms, insects over there that fall into the fire, being carried away by the light. రసము అది చేప. Then the rest are the taste, the ఇంకా fish. మాంస ముక్కను గాలమునకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడపటికి ప్రాణం ఇచ్చిపోతుంది. Fish can be caught by the bait. అట్లా easily. ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటాయి. Each individual becomes a victim to one of these factors. కానీ ఈ 5 ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి. You can understand how unsafe we శబ్ద are. స్పర్శ రూప రసగంధాదులు 5 కూడా ఉంటున్నాయి మానవుని ఇందుకు. Man has got all these 5 factors in force. కనుకనే వీడు అన్నింటికి కూడా బద్ధుడైపోతున్నాడు. Therefore he is chained by all these 5. అన్నింటికి తాను వశుడైపోతున్నాడు. He submits himself to all అన్నిటికీ these. తాను స్లేవ్ అయిపోతున్నాడు. He becomes a slave to these 5. కనుకనే తన జీవితం అంతా కూడాను స్వేచ్ఛ అనే దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుండాలి. Therefore he loses the very freedom. కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడి నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది. Therefore the sensual pleasure is product of misery. ఈ దుఃఖం నుంచి మనకు దుఃఖమే ప్రాప్తిస్తుండాలి కానీ సుఖం అనేటువంటిది ఏనాటికి మనకు ప్రాప్తించదు. Out of sadness you get only sadness or misery, no pleasure whatsoever. మృత్తికమైనటువంటి కుండ లోపల స్వర్ణకుండగా మారాలంటే ఎట్లవుతుంది వీలవుతుంది. How do you expect an earthen pot to become a golden one? కనుకనే మనం పుట్టినదే దుఃఖం నుంచి పుట్టాము. We are born in misery. సుఖం అనేటువంటిది ఎట్లా ప్రాప్తిస్తుంది. How do you expect happiness? కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము 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 అని ఆరాటపడుతున్నాం. But we don't understand this truth, but still we want to be happy. ఎక్కడ ఉంది సుఖము? Where is happiness? కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటున్నది. The true happiness lies in the divinity. ఆ దివ్యత్వం నందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి. The happiness lies in divinity. కనుకనే ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది. When you surrender to the divine, you will have this bliss. ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి. We have to think ఈ another factor. ఇంద్రియములు 10, We have got 10 senses. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు. 5 senses of perception, 5 senses of action. ఈ 10 ఇంద్రియములకు ఎవరు యజమాని? Who is the master of these 10 senses? అదే మనస్సు. The mind is the master of the కనుకనే 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి. Therefore, these 10 senses are equal to the wives to the master mind. ఒక్క వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు. One is not able to go on well with one wife. ఇద్దరు భార్యలు ఉండినటువంటి ఉత్తానపాదునికి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడాను అరణ్యానికి పంపవలసి వచ్చింది. Uttanapada, who has 2 wives, had to be separated from his son Dhruva because of the problem at home. with 3 2 భార్యలు wives. ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్నారాయణమూర్తిని అరణ్యానికి పంపగలిగాడు. And you also know the king Dasharatha, who has got the 3 wives, had to be separated from the son. కారణం ఏమిటి? Why? ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరిట్టి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు. Because he has to submit himself to the 3 of his wives. ఇంకా 10 మంది భార్యలు ఉంటున్నటువంటి యొక్క ఈ మనసు యొక్క గతి ఎలాంటిది? You can understand the fate of the mind with the 10 wives. ఒక భార్య చెప్తుంది నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
One wife will demand that she should be taken to a good scenario, good scene. అక్కడికి నన్ను తీసుకొని పోకుండా పోతే నీతో నేను మాట్లాడనంటుంది. If you don't take me to that spot, I will not talk to you. నాకు రుచికరమైనటువంటి పదార్థములు అందించాలని నాలుక అనేటువంటి ఆశిస్తుంది. The tongue wants very good dishes. ఆ నాలుకకి రుచికరమైనటువంటి ఆహారం అందించకుండా పోయినప్పుడు ఇతరులపైన ద్వేషం కలుగుతుంది ఆ యొక్క నాలుకకు. And if we don't supply delicious items, ఈ the విధంగానే tongue will turn ఒకదాన్ని against. తృప్తిపరిస్తే మరొకటి విరోధానికి పూనుకుంటుంది. When you satisfy one sense, the other sense turn against కనుక you. ఈ 10 ఇంద్రియములను కూడా నువ్వు తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు. It is impossible for anybody to satisfy all కనుకనే senses. అర్జునుడటువంటి వాడు కూడా చెప్పాడు, చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ చంచలమైనటువంటి మనసును నేను ఉంచుకోలేనన్నాడు. The mind is so strong, it's unsteady, it's wavering. Well, I can't bear this. ఈ చంచలత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసుకు? Mind is wavering, where from it got ఈ nature. భార్యలు పెట్టేటువంటి బాధల చేతనే ఈ మన చంచలత్వం ప్రారంభమైంది. The mind is wavering because of the suffering it suffers at the hands of the wives. కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతులకు చెందిపోతుండాలి. So the senses bring it down to the level of delusion. ఈ యొక్క మనసును ఒక క్షణమైన కూడాను స్థిరత్వంలో ఉండనివ్వదు. Mind will never be steady for a moment. కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖమును అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధను కూడాను అందిస్తున్నాయి. Man feels that he is happy because of the sensual pleasure, but it is momentary, but ultimately he suffers a lot. కానీ ఇంత తెలివితేటలు కలిగినటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోలేకపోతున్నాడు. Man being so intelligent, he is not able to investigate what the sensual ఈ pleasure is. భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క ఆనందములకే తాను లొంగిపోతున్నాడే కానీ ఇవి కనిపించేటువంటి ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నారు. Man is carried away by this physical, fleeting world, but he doesn't understand in which direction he is going. ఈ భౌతికమైనవన్నీ కూడాను క్షణభంగురమైనటువంటిది. All the worldly things are momentary. దీనిని శంకర్ల వారు కూడా చెప్పారు. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం మా కురు ధన జన యౌవన గర్వం. ఇవంతా క్షణము లోపలే పోతుంటాది. All ఈ these సుఖములు, things. ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడాను ఒక క్షణంలో కనుమరుగైపోతుంటాది. All this happiness and the pleasure vanish in a moment's time. ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. Because man pines and yearns for this momentary pleasure and spoiling his valuable life. నిజముగా మానవుడు అంటే ఉపనిషత్తులంటే విలువైనటువంటిది అని అర్థం. Upanishad gives the meaning for this word manava, human being, the one who is valuable. చాలా విలువైనటువంటిది మానవత్వము. Human life is highly valuable. ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు. Even in this physical world, man is most valuable. కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు. Because of his ignorance, he ruins himself. ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిదంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం. In this world, what is valuable? We say diamond is most valuable. డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ కి విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే. Diamond is highly valuable, but who attached value to the diamond? Only man. బంగారు చాలా విలువైనటువంటిదే, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే. Gold is valuable, but who is the cause for this value? Man again. గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడాను భూములకంతా విలువ కట్టేటువంటి వారు ఎవరు? మనిషే. The site value in cities is very high. బొంబాయిలో because of ఒక man. అడుగు తీసుకుంటే దీనికి 2 లక్షల రూపాయలు ఒక అడుగు నేలకు. Even for food there in Bombay, you have to pay a couple of lakhs. వీటికంతా విలువ కట్టేటువంటి వాడు ఎవరు? మనిషే. Who is the man responsible for అన్నిటికీ attaching విలువ value? కట్టే మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది. The man who is the cause for the valuables outside has lost మనిషి his own విలువ ఈనాడు value. తరిగిపోయింది. Man's value has declined. అన్ని విలువలు ఎక్కిపోయినాయి కానీ మనిషి విలువ చాలా క్షీణించిపోయింది. Prices have gone up. Human values have come down. కారణం ఏమిటి? Why? మనిషిలో ఉండవలసినటువంటి విలువలు కోల్పోవటం చేతనే మనిషి విలువ కూడా కోల్పోయింది. Because of the loss of human values, man has lost his value. మానవుడు ఎంత గొప్పవాడు, Man is mighty. ఎంత తెలివితేటలు గలవాడు, How intelligent he is. ఎంత ప్రజ్ఞానేకులు గలవాడు. Yes. అందువల్లనే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం చెప్పింది. This intelligence awareness is Brahman. ఇటువంటి మానవత్వంలో ఈనాడు ఈ విచారణ చేసేటువంటి విషయం లోపల
చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు. In this valuable human life, he is not able to follow the path of proper inquiry. ఇదంతా కూడాను స్వార్థము స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు. There are two main causes for all these. One is selfishness, the other self-interest. ఈ స్వార్థ స్వప్రయోజనాలను ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తను పెంచుకోగలడు. That day he is rid of this selfishness, self-interest, his value will go up. కనుక మానవతా విలువలను ఈనాడు చక్కగా గుర్తించుకోవడానికి వర్తించాలి. So today we have to recognize the value of the human values. మన ఇంద్రియములు మానవ జీవితం లోపల ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే. God has gifted these senses to lead an ideal life. మంచిని చూడు, See good. మంచిని విను, Hear మంచిని good. మాట్లాడు, మంచిని తలచు, మంచిని చెయ్యి. See good. Hear good. Do good. బీ గుడ్ అండ్ Be good. See good. ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం తీసుకోలేకపోతున్నాం. We are not understanding the meaning of these statements. ఈ ఐదింటిని మనం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు. When we make proper use of these five senses, we will know their value ఇంత more and more. విలువైనటువంటి మనకు అందించినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు. Though the valuables are given to us, but man is misusing them. ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది టాక్ లెస్ మోర్ వర్క్. The main teaching of Bhagavan, the important thing is this: talk less, work more. పూర్వమును మహర్షులందరూ కూడాను మౌనం గ్రహించేటువంటి వారు. In ancient times, sages observed ఈ మౌనం silence. దేనికోసమని? Why should you observe silence? అధికంగా మాట్లాడటం చేత ఏ అసత్యమేమైనా బయలుదేరవచ్చును, By talking too much, you may speak a lie. ఇతరులకి ఏదైనా బాధ కలిగించవచ్చును, You may hurt someone else. లేక మన రహస్యం ఎక్కడైనా బయటపడిపోవచ్చును. We may reveal our own inner secrets unconsciously. ఈ విధమైనటువంటి యొక్క అంతర్భావమును పురస్కరించుకుని మౌనం వహిస్తూ వచ్చారు. Because of these things, people observed silence in those days. ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు. We are not able to understand the noble heights we reach by observing silence. కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు. By observing silence, we can improve our intelligence. ఒకనాడు వివేకానంద 10 దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు. Vivekananda went on speaking continuously, non-stop for 10 days. 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు. On 11th day, he forgot all slokas that he got by heart. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైన కూడాను రాలేదు తనకు. In spite of repeated efforts, he could not recall. ఏమిటి? Why? నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి యొక్క ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్నటువంటి కారణం ఏమిటి? What is the reason that all the slokas that he got them by heart, how is it that he forgot? స్వామి సదానంద ఇక్కడ వచ్చి, నరేంద్ర, నువ్వు చాలా పొరబడుతున్నావు. అధిక భాష చేతనే నీ యొక్క తెలివితేటలు కూడా మరుగుపడిపోతున్నాయి. నీ యొక్క జ్ఞాపశక్తి కూడా క్షీణించిపోతుండాలి, మెమరీ పవర్ పోతుండాలి అన్నారు. Swami Sadananda came over there and said, Naren, you have committed a mistake here. By talking too much, you lost your memory and your intelligence is also declining. కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు. He wanted him to observe silence for some time. ఒక 15 దినములు మౌనంగా కూర్చున్నాడు. For 15 days, he remained in silence. తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి. Thereafter, he could recall all slokas. కనుకనే పిల్లలు పరీక్షల కోసమని నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. Students, they want to improve their intelligence, keeping the కానీ examination. మాట్లాడుతుంటారు. ఈ మాట్లాడుతూ ఉండే సమయం లోపల ఈ మెమరీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? But as they talk continuously, their memory power diminishes. పోనీ కనీసం కలిసిన సమయం కూడా మాట్లాడకుండా ఉంటాం మంచిది. At least during examination season, better you observe silence. జ్ఞాపక శక్తి, తెలివితేటలు కూడాను అధికంగా అభివృద్ధి అవుతాయి. When you observe silence, your intelligence will improve and also your memory power. ఇంతే కాకుండా మౌనం వల్ల ఎన్నో విధమైనటువంటి అభివృద్ధులు కూడాను మానవుని యందు గోచరిస్తుంటాయి. అంత యువకుడుగా నువ్వు మారిపోతావు. The more silence you observe, the more deserving person. మాటలు అధికమయ్యే కొద్దీ అతి త్వరగా నీవు వృద్ధాప్యం పొందుతావు. The more you talk, the age advances quite pretty soon. కనుకని ఈ ఇంద్రియముల్లో ఉండినటువంటి యొక్క శక్తులను కొంత మనకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. So we have to understand the power, the capacity of the senses. ఈ ఇంద్రియ శక్తిని గుర్తించుకోలేకనే మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
As man could not know the power of these senses, he has become powerless. కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి. Senses are sacred. ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి. They are highly powerful. ఇవన్నీ కూడా భగవత్ వరప్రసాదములే. They are gifts of God. అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడాను అత్యధికంగా ప్రాప్తిస్తుంది. But when we make use of these senses according to God's will, observing certain limitations, naturally we will shine అప్పుడు well. లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది. But if we misuse them, we will be away from God's grace. తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలదు? When we disobey God's will, how do you expect God's grace? కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి. We have to follow God's will and make proper use of the senses. నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు. You can't make use of them in your own way. భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. You should follow God's will. అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి. Then the senses would be able to follow the correct direction. ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వము ధన్యమైపోతుంది. And once the senses follow the right path, the human life is redeemed. మానవ జీవితం అంతా కూడాను ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది. The human life is bound by the senses ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది. and is further chained by the 5 life sheaths. కనుకనే అన్నమయ ప్రాణము, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు. These are 5 sheaths. One is of the food, other the life, the mind, the awareness, and the one of bliss. అయితే ఈనాడు అన్నమయ, ప్రాణమయ, మనోమయములు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి. However, these 3 sheaths of the food, life, and the mind are present among ఈనాటి the మానవుడు birds. కూడాను ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఏమీ కావాలి. If man also proceeds in this direction of these 3, when would he travel to the other 2 beyond? కానీ మానవుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తున్నాడు. But man is traveling up to these 3 levels only, the sheath of food, the life, and the mind. విజ్ఞానమయ కోశంలో కూడాను ప్రవేశించడం లేదు. He has not gone to the ఏ sheath of the నూటికొక్కరో spirituality. కోటికొక్కరో విజ్ఞానమయ కోశంలో ప్రవేశిస్తున్నారు. At least 1 or 2 would be able to proceed to that 4th stage. తదుపరి ఆనందమయ కోశం. The final one is the sheath of bliss. అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు. No one has ever discovered what it is. No one has ever attained nor reached that level. కనుకనే ఆనందమయ కోసం వరకు కూడాను మన ప్రయాణం కొనసాగిపోవాలి. Therefore, we should continue our onward journey. That's all. మధ్య స్టేషన్స్ లో దిగిపోతున్న చేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం. Because we get down in the middle stations on the way, అనేక we are కష్టములకు put కూడా to గురి danger. అయిపోతాం. అనేక కష్టములకు కూడా We'll face so many troubles and problems. ఎక్కడ చేరాలో అక్కడ చేరాలి. We have to reach the destination. కనుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని. అసతోమ సద్గమయ Asatoma Sadgamaya. అనగా ఏ దీనిని మనం తెలుసుకొని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్తు నుంచి సత్తులో ప్రవేశించాలి. You should proceed from this untruth to the truth in the right అప్పుడే direction. మనకు ఒక శాంతి. Then you will have peace. అంతవరకు శాంతి లేదు. You will never attain peace till then. తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగునకు మనం ప్రయాణం చేయాలి. It should be a travel from darkness to light. ఎప్పుడు చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి. And once you travel from darkness to light, you will attain peace. మృత్యోర్మ అమృతంగమయ, ఈ మృత్యోర్మ మృత్యు నుంచి అమృతంగమయ. అమృతత్వానికి చేరినప్పుడే మనకు శాంతి చిక్కుతుంది. When you travel from the state of the death to immortality, you will be peaceful. కనుక ఈ మూడింటి యొక్క శాంతిని మనం పొందాలనుకుంటుంటే ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. In order to attain peace in all these 3 levels, we should recognize the significance of ఈ these 3. అన్నింటికి నీ మూలాధారమైనటువంటి ఈ 4 మార్గములే. The primal basis, these are the 4 paths. జయ దుర్జన సంసర్గం, You should run away from that company. దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి. You should run away from that company. దుష్టుల సహవాసంలో మనం ఉండినంత వరకు కూడాను మనము పవిత్రమైనటువంటి దీన్ని పొందలేము. In the company of the wicked, you will never reach the state of sanctity. ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు. Karna is mighty warrior, the man of valor and the strength and expert in artistry, భుజబలంబు, physical strength, గొప్ప బుద్ధి బలం ఉండి intelligence.
దైవబలము లేక దీనుడయ్యే Because he didn't have the support of God, he has ruined himself. కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే. What happened to that Karna at the end? దుర్యోధన దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుల సంగత్వం చేరటం చేతనే దుష్ట చతుష్టయంలో తాను కూడా ఒకడైపోయాడు. Because he was in the company of the other three wicked people, Duryodhana, Dushasana, he has become one among the four wicked people, Dushta Chatushtaya. దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు. And this Karna is ఇతని one పేరే known for దానకర్ణుడు. charity. Is the one of charity. అలాంటి ధర్మతంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుల చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుష్టంగముల యొక్క గురి అయిపోయాడు. Though Karna is righteous, the one of charity, because he was in the company of the wicked people, he has ruined himself. ఈ దుష్టంగముల చేతనే మన యొక్క సద్గుణములు కూడాను దుర్గుణములుగా మారిపోతున్నాయి. If you are in the bad company, you will lose your virtues. సదాచారములు కూడాను దురాచారములుగా మారిపోతున్నాయి. You will lose your good conduct and become bad ultimately. సద్బుద్ధులు కూడాను దుర్బుద్ధులుగా మారిపోతున్నాయి. And you lose your good sentiments and good thoughts. ఈ కారణం ఏమిటి? Why? దుష్ట భావముల చేతనే, దుష్ట సంగముల చేత. కేవలం వ్యక్తుల యొక్క సంఘం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే. Not only the company of the bad person, even bad thoughts are also responsible for this plight. కాస్తో చేరినప్పటికీ తాను చెడిపోవటానికి వీలవుతుంది. One becomes bad if he entertains bad thoughts. కనుకనే బ్యాడ్ పర్సన్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మనం చెంతకు రానివ్వకుండా చూసుకోవాలి. So we should never be in the company of a bad person, and we should never entertain bad thoughts either. కనుకనే చెడ్డ దాంట్లోపల పాము చాలా విషపురుగు అన్నారు. We know the snake is highly poisonous. ఇది విషపురుగు అంటే చెడ్డ పామైనప్పటికీ అది ఎప్పుడో ఒక్క తూరి మాత్రమే కరుస్తుంది. The snake bites just once. ఈ దృష్టిని చెంత చేరినప్పుడు క్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు. If you are in bad company, you will be bitten again and again, time and again, every moment. వాడికి రాత్రి పగలనేటువంటిదే లేదు. And this wicked man has no వాడికి sense of విరామం time. అనేటువంటిదే లేదు. And he doesn't stop at any particular period of ఎప్పుడు time. పడితే అప్పుడంతా కరుస్తుంటాడు వాడు. He bites you every time. కనుకనే అట్టి దుష్టుని యొక్క సంకల్పంలో, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి. So we should never be in the bad company. We should never have bad thoughts. యజ దుర్జన సంసర్గం. So we should run away from ఇది bad company. మొట్టమొదట మానవుడు గుర్తించవలసినటువంటి విషయం. That's the first thing that the mankind should know. ఇది ఆధ్యాత్మిక మార్గమునకు ప్రథమ సోపానము. This is the first step in spiritual path. త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంగం మనం దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి. The moment you run away from the bad company, you can join the good company. అట్టి సత్సంగం ఏదాంటిది? What is that good company? కానీ ఈనాడు ఈ లోకములో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు, మంచి సాధకులు, ఇలాంటి వారంతా సత్సంగం అని భావిస్తున్నారు. In the ordinary sense, we consider good company is a congregation, assembly of devotees and aspirants. సత్సంగం అంటే ఇది కాదు. This is not satsanga. సత్ అదే శాస్త్రమే. సత్ చిత్త ఆనందం. ఆ సత్తు, సత్ అనగా బీయింగ్. That sat, that which is being. సత్ సంఘము, ఆ సత్తు, ఆ పవిత్రమైనటువంటి యొక్క దైవ సంఘముతో మనం చేరాలి. We should be in the company of the divine sat, the being. ఆ సత్ అనేటువంటిది మనుషుల లోపల కూడా ఉండవచ్చును, సర్వలో ఎందుకు కూడా ఉంటుండాలి. That sat being is present in everyone. వీడు దుష్టుడే, వీడు సజ్జనుడే నిర్ణయించడానికి వీలు కాదు. We cannot decide or సత్ అనేది differentiate. సర్వత్రా ఉంటుండాలి. This sat being is everywhere. కానీ నీ యందున్నటువంటి ఆ సత్, ఆ సద్భావంతో నీవు కూడాలి. You should join that sat, the being within you. అది అంగములోని సంగము, సంగంలోని జంగము, జంగంలోని లింగము, లింగంలోని అంగము. ఇదే నిజమైనటువంటి ఆత్మతత్వము. జీవితం ఒక జంగము. Human life is Jangamu. జంగంలోని సంఘము. ఈ సంఘం అంటే ఏమిటి? ఈ అరిషద్వర్గాల సంఘము. The Sangam are 6 weaknesses. ఈ సంఘంలోని జంగము, The Jangamu there. జంగంలోని లింగము, అది And ఆత్మ. the Linga is Atma. అది ఏ ఆత్మతత్వము. That is Atmic principle. కనుకనే ఆ సత్ అనేటువంటిది ఎప్పటికి కూడా మార్పు చెందినటువంటిది సత్. So the Sat being is changeless. ఎట్టి మార్పులు కూడా ఉండేటువంటిది కాదది. It has no trace of change any time. కనుకనే సత్ అనేటువంటి దాంతో దాని సంఘం చేరాలి. So we should join that Sat, the being. ఇక మూడవది The third one. కురు పుణ్య మహోరాత్రం. రాత్రిం పగలు కూడా నీవు పవిత్రమైన కార్యములు ప్రవర్తించాలి. Day and night you should involve in sacred activity. పుణ్యం అంటే ఏమిటి అనుకున్నారు మీరు? What is merit, punya? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుల వారు. Vyasa said, helping others is the merit or punya. పరోపకారమే పుణ్యము. Helping others is merit, punya.
పాపాయ పరపీడనం అన్నారు. To harm others is sin. ఈ పుణ్యం అంటే ఏమిటి? What do you mean by punya? పరోపకారమే పుణ్యము అన్నారు. Rendering service అంటే to others. ఇతరులకు దానం చేయటము, ధర్మం చేయటము, మేలు చేయటము, ఉపకారం చేయటము, ఇవన్నీ పరోపకారం అనుకుంటున్నారు. We think paropakara, service to others meant ఇది helping కాదు others. పరోపకారము, ఇది బాహ్య ప్రపంచమునకు పరోపకారము. This is only help, upakara from the outer point of view. పరా అదే దైవతత్వము, Para is divinity. ఉప సమీపము, Upa proximity. కారము చేరిపోవటము. Kara joining, merger. అనగా ఏమిటి? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము. Oh, it only paropakara means being very close to the divine. దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి. That one has to be close to God. అత్యంత సమీపంలో చేరిపోవాలి. He should be in the అది closest, పరోపకారము. being in the closest ఎవరికో ఇంత అన్నం proximity. పెట్టాము, ఎవరికో ఇంత దానం చేశాము, ఎవరికో ఇంత బట్టలు ఇచ్చాము, ఇవి మాత్రం పరోపకారం కాదు. Paropakara help does not mean acts of charity, giving some money or పరా extra. ఉపకర పర. పదములు, 3 పదములు విభాగం చేయాలి. Here we have to classify. Para, పవిత్రతతో upakara. పవిత్రతకు సమీపంగా మనం చేరిపోవాలి. That we should be very close to the sacred. ఇది పరోపకారం, This is paropakara. ఇదే పుణ్యము. This is punya merit. అట్లా చేయకుండా ఏదో నేను 10 బస్తాలు వేసి అందరికీ అన్నం దానం చేశాను అనుకుంటావు. But if you arrange poor feeding with 10 bags of rice, it cannot be ఏదో కొన్ని paropakara. వందల వస్త్రాలంతా తెచ్చి మీరు చీరలు పంచలంతా ఇచ్చాము, ఇది పరోపకారం చేశామనుకుంటాము. You think paropakara help meant distribution of clothes to ఇవన్నీ hundreds of నీవు people. కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పుకోవచ్చునే కానీ భగవంతుని చెప్పుకోవడానికి వీలు కాదు. You can account all these things to the income tax officer, not to God. కానీ భగవంతుని దృష్టి లోపల పరోపకారం అంటే ఇదే. భగవంతునికి సమీపంగా పోవటమే పరోపకారము. On the divine viewpoint, being so close to God is paropakara. పాపాయ పరపీడనం. The next one, papaya పాపం parapedanam. అంటే ఏమిటి? What is papa? పరపీడనం. పర అనగా దైవత్వమును, దైవత్వమును త్యజించడమే లేక దైవత్వమును భిన్నత్వంగా భావించుకోవటమే ఒక పాపము. Param is divinity. Pidana means viewing that multiplicity of plurality. ఏకత్వమైనటువంటి పరమాత్మను భిన్నత్వంగా భావించుకోవటమే పాపం. Divinity is unity, the oneness. But if you view it as multiplicity, it is sin. భగవంతుడు ఒక్కడే. God is one. ఏ మతం వారైనా ఏ పేర్లైనా పెట్టుకోవచ్చును, You may belong to any religion, called కానీ by any భగవంతుడు name. ఒక్కడే. But God is ఏకం సత్ Truth is one. ఉదావన్. ఉన్నది ఒక్కడే. God is అట్టి one. ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము. But if you fragment it, cut it into pieces, it is the worst of the sin. ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు. God is unity, oneness. You cannot classify or కానీ fragment. ఈనాటి కలియుగ ప్రభావం చేత Because of its Kali age, ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు. there are many individuals who take this principle of unity as multiplicity. కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు. Not even one virtuous person is seen who would be able to cognize unity in diversity. కనుకనే అనేకత్వం చేయటమే పాపము, Therefore, this diversified view is sin. ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము. To have full faith in unity is merit. Punya. కనుక పాపాయ పరపీడనం, పరత్వం అంటే దైవత్వం, దానిని విభజించడమే ఒక పాపము. Para is divinity. The pida is just fragmented view. That ఇట్టి is sin. సక్రమమైనటువంటి సరి అయినటువంటి అర్థములు తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు. As the true meaning to these statements are not known, in spite of long period of spiritual practice, we are not able to reach the goal. కనుక మనం ఈనాడు తెలుసుకోవాల్సింది ఏమిటి? భగవంతుడు అనుగ్రహించినటువంటి ఇంద్రియములను సక్రమమైన మార్గములో, పరిమితమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి. So what should we know today? That we should make use of these senses under certain limits in a proper way. సక్రము పరిమితము ఈ రెండింటి ఎందుకును మాత్ర అని చెప్తూ వచ్చారు. The matra meant these two aspects, making use of them in a proper నియతే ఇది direction. మాత్ర under certain limits. కొలతలు వేసేటువంటిది, It measures, పరిమితము కల్పించేటువంటిది. it has got certain అది limits. ఏ ఇంద్రియముల యొక్క శక్తి సామర్థ్యములు. That is the capacity, the ఈ limitation. ఇంద్రియములకు పరిమితం మీరినప్పుడు ఇది పెడమార్గం పడతాయి. When they go beyond these limitations, they will be in a perverted direction. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రతి మానవునికి ఇంద్రియములు ఉంటున్నవి. Every human being has senses. కానీ ఈ ఇంద్రియములను సరైనటువంటి యుద్ధం తెలియకోకుండా పోవటం చేతనే పెడమార్గం పట్టించి జీవితంలో అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నారు.
As he does not know the true significance, the way how the senses have got to be made use of, he proceeds in the wrong direction. మనము చేయవలసినటువంటి సాధనలు మరొకటి లేదు. We don't need to do any other ఏ spiritual సాధనలు practice. చేయనక్కర్లేదు. You don't need to do any sadhana, spiritual ఎందుకంటే practice. అన్ని నీవే ఉంటున్నావు. Because you represent everything. కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే. You don't need to do anything else. సర్వము తానైనటువంటి వాడు కానీ ఇంకో దాన్ని చూడనక్కర్లేదు. When you are everything, what there's no need to look at అంతా another. తానే అయి ఉంటున్నాడు. You are everything. ఒక నిప్పు ఉంటుండాలి. Here lies a fire. కానీ మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురొచ్చి చేరిపోయింది. As you neglect the fire is covered by ash. అయితే ఆ యొక్క నిమురు ఎక్కడి నుంచి వచ్చింది? Where from you get the ash? నిప్పు నుంచేనే వచ్చింది. The ash is the product నిప్పు of నుంచినే fire. వచ్చి నిప్పును కప్పివేసింది. Ash having been derived out of the fire covers the very ఊపితే fire. నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది. When you blow it off, the ash will go away and you can see the నిప్పుని fire. ఎక్కడి నుంచినో నీవు తీసుకుని రాలేదు. You have not brought the fire apart. నిమురుని ఎక్కడికో పంపలేదు. You have not driven out the నిమురు ash. కూడా నిప్పు నుంచినే వచ్చింది. The ash is the product of the fire. నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది. The moment the అదే ash is విధంగా నీ taken అందే away, you see ఉంటుంది the అది fire. దివ్యత్వము. Divinity is within you. దాని నుంచినే పుట్టింది మాయ. And this illusion is ఆ the మాయ product. అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది. And this illusion that covers you. ఇది మాయ అని నువ్వు తెలుసుకుంటే ఆ మాయ పోతుంది, మహత్తత్వం కనిపిస్తుంది. And once you understand this illusion, you can know your true divinity. కనుక నీవేమీ సాధన చేయనక్కర్లేదు. You don't need to do any ఏ spiritual practice. యాత్రలు పోనక్కర్లేదు. You don't need to visit pilgrim కానీ center. నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో. But turn inward. అప్పుడే నీకు సక్రమమైన జీవం కనిపిస్తుంది. Then you will see the right thing. ఈనాడు నిన్నటి శరీరము, ఈనాడు ఇంద్రియములు, రేపటి దినము మనసు యొక్క తత్వము. Bhagavan spoke to us on the body yesterday and senses today, tomorrow the mind, తరువాత బుద్ధి, later intellect. ఈ నాలుగును తెలుసుకున్న తర్వాత ఆత్మ సాక్షాత్కారం అయిపోతుంది. After understanding these four, you will enjoy the manifestation of ఎందుకంటే Atma. ఇది ఒకదానిపైన ఒకటి చేరి ఉంటుండాలి. Because one is linked with ఈ the other. అద్దంతా మనం తీసివేసినప్పుడే ఆ స్వస్వరూపాన్ని మనం సందర్శించుకోవడానికి వీలవుతుంది. Then once we remove all these obstacles, you can see your true form. ఇప్పుడు ఎట్లా ఉంది? How is this thing now? ఆత్మ ఉంటుండాలి, There is Atma. దానిపైన బుద్ధి ఉంటుండాలి, Over that intellect. దానిపైన మనసు ఉంటుండాలి, Above that mind. దానిపైన ఇంద్రియములు ఉంటుండాలి, Then senses. దానిపైన శరీరం ఉంటుండాలి. Above all, ఈ శరీరాన్ని తీసివేయాలి, First remove the body. ఇంద్రియములు పక్కకు నెట్టాలి, Brush aside మనసును senses. మరణింపజేయాలి, And see that mind బుద్ధిని goes పక్కకు away. తోచుకోవాలి. అప్పుడే ఆత్మ సందర్శనకు ప్రాప్తిస్తుంది. Remove this body's sense. Brush aside the senses. Go beyond the mind. Let the mind be annihilated. బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం. And the intellect ఈ transcends. బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాయి. As intellect is so close to Atma, it shines brilliantly. కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశము మనకు అధికంగా గోచరమవుతుంది. When you're so close to Atma, you will see the brilliance there. కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి. So students in particular today should know clearly the effects of the senses. యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. For youth it's very, very essential and important. ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు. Because they become slaves to these senses, they become worse than animals. ఏ యొక్క జీవితంలో కూడాను లేనటువంటి యొక్క ప్రాప్తులంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు. In fact, they have been passing through certain plights and conditions. పశు never known. మృగాదులైనా కూడాను ఒక నియమంలో ఉంటున్నాయి. Even birds and beasts have got certain discipline. కానీ విద్యావంతుడైపోయి, విద్యాధికారి అయిపోయి, మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకు కూడాను ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి. Man being so intelligent and highly educated has no discipline ఎందుకు whatsoever. ఈ చదువులంతా, What for is this education? ఎందుకు ఈ తెలివితేటలంతా కూడా Why this intelligence? పరులను మోసగించడం కోసమనా? Is it to deceive others? కాదు కాదు, నిన్ను నీవు మోసగించుకోవటం You are కోసమనా? deceiving your own కాదు self. కాదు, నిన్ను నీవు తెలుసుకోవటం కోసమని ఈ చదువులు కావాలి. Education is meant to know thyself. నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి. The intelligence is needed to know your ఈ reality. లేనప్పుడు ఈ తెలివితేటలు ఎందుకు? Without that, what for ఈ is this గంటపై intelligence? చదవమంతా కూడా నువ్వు వ్యర్థమే. All the study is a waste of time. పుస్తకముల్ పఠించితిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము. I have gone through all the books and sacred texts. నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల. Why do you pride yourself that you are an expert in various నీ forms of హస్త education? యుగంబు మోర్చి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరత్తకము కదా మానవా. If you can't join both of your hands and pray to God, all your power and education, that mere waste. ఇంతకంటే మనకు కావాల్సింది ఏంటి? What more you want?
మనం తెలుసుకోవాల్సింది మన యందే ఉంటుండాలి. What is to be known is within you. నిద్ర నుండి లేచి The moment you get up, మరి నిద్ర పోయేడు దాకా until you go to sleep, పొట్టకై హద్దులు పద్దులేక without any limitations to earn anything, జయమందగ చేయుచు జీవితంబు you waste your time. నీ విద్యల దారవోసి You spend all your time to study, అరవింద జలాక్షుని విస్మరించి forgetting God. నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా జల్పుము మానవా. Oh man, let me know what sort of happiness you derive ఏమి by నీకు wasting your time. తెలుసుకోండి. What is that you got? తెల్లవారు లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు పొట్ట కోసమే హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు. Right from dawn to dusk to earn your livelihood, you waste your time. నీ హస్త యుగంబు మోర్చి You should join both your hands. పరమాత్ముని భక్తితో కొల్వలేని If you can't worship God and pray to Him, joining both your hands, శక్తి నిరత్తకంబు all your capacity, abilities are wasted. అంతా నిరత్తకమైపోతుంది. Everything is wasted. కనుక మానవుడా నీ మానవత్వాన్ని చక్కగా గుర్తించుకో. Oh man, know your human quality. దివ్యత్వాన్ని చక్కగా తెలుసుకో. Understand the divinity దైవత్వాన్ని clearly. చేరిపో. Attain divinity. ఇదే నీ జీవితం యొక్క గమ్యము. This is your goal. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ పాపకటే దుఃఖ మిటే దేత రామ నామ పాపకటే దుఃఖ మిటే దేత రామ నామ భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ పరమ శాంతి సుఖ నిధాన దివ్య రామ నామ నిరాధార కో ఆధార ఏక రామ నామ మాత పిత బంధు సఖ సభకి రామ భక్త జనర జీవన ధన ఏక రామ భక్త జనర జీవన ధన ఏక రామ రామ
రాధా